ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం శాంతి పర్వం షష్టాశ్వాసం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణి ధారావాహిక 320వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీదికుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా, మనం ఎలా మోక్ష పదములో జీవుడు ప్రయాణించాలి, నారద సంవాదంని మనం ఉచ్చరించుకుంటూ ఉన్నాం. జీవుడు ధర్మపదం అంటే మనం అంతా బాటసారులమే, వచ్చామంటే వెళ్ళిపోవటం కదా, ఆ మార్గంలో నడుస్తూనే ఉన్నాం. ఆ బాటసారికి మనకు వేదముల పట్ల నిష్ఠ, గురుభక్తి చాలా ప్రామాణికం. అట్టి వాణిని అతని యొక్క ప్రయాణం అంటే ఆ బాటలో ఒక్క మాటలో చెప్పాలంటే ధర్మ మార్గము, సత్యనిష్ట, సమాధి రోహణము, పతనం కాకుండా ఉండటమే. కామ క్రోధ లోభ మోహ అరిషడ్ వర్గములకు దూరంగా మనస్సును నియంత్రించి చిత్త భ్రమలకు లోనవ్వకుండా పరతత్వాన్ని అపేక్షిస్తూ ఆత్మ పరమాత్మల సంయోగమునకు క్షేత్రములోనే క్షేత్రజ్ఞుడు స్వామిని దర్శించే నిమిత్తంగా ఏ ప్రయత్నమైతే చేస్తాడో అదే సరైనటువంటి బాట. సరే అయ్యా, ఇదంతా విజ్ఞులకు, మన సామాన్యుడికి నామజపం, కృష్ణ రామ గోవింద, ఏదో ఒక సీతారాం 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 అని చెప్పుకుంటూ ఉన్నాం. నామజపం తప్పకుండా ఆ నామం ఉద్ధరిస్తుంది. అట్టి సాధువులను అవమానించిన ఒకవేళ, లేదా దైవాన్ని విస్మరించి మర్చిపోవటం కాదు, పొగరెక్కి అభిజాత్యాలు ప్రదర్శించి వక్ర భాష్యాలు చెప్పి ఫలాలు ఎలా ఉంటాయో కలియుగంలో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇందుట్లో ఉన్నదే ఎందుట్లోనైనా ఉన్నదని చెప్పని వ్యాస మహర్షి ముందుగానే చెప్పాడు జయకావ్యంలో. అదే నేడు మనం చూస్తూ ఉన్నాం. నేడు విషయానుప్రవేశం చేసే ముందు నేటి విషయానుప్రవేశం, స్వీయ నుతి, స్వామిని నుతించే ఓ ప్రక్రియ. అయ్యా, జీవనంబే జగత్పాలనా మండల విన్యాసహేలగా జీవి వంశీ అయిన శ్వాస వంశీధరంబౌ పల్కు మురళీ రవంబై రవళించ శబ్ద రసరూప గంధాధులన్ త్రిమూర్తులం చేర్చి పరవశలీలగాగా పరమహంస సాగించు జీవనఖేల కాంచవో. జీవనం ఎలా ఉండాలండి? ఇదొక జగత్పాలనా మండల విన్యాసహేళ. జీవి వంశీ అయిన మురళి ఎలా ఉంటుంది? అందుట్లో అరిషడ్ వర్గాలు ఉండవు, బోలే, అన్నీ రంధ్రాలే. అప్పుడు ఏమవుతుంది? శ్వాస వంశీధరం అవుతుంది, అంటే మురళిని ధరించినటువంటిది అవుతుంది, పలికిస్తుంది. అప్పుడు పలికేది ఏం పలుకుతుంది? మురళీ రవం. అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాదులు వీటన్నిటినీ నియంత్రించి త్రిమూర్తులు సృష్టి స్థితి లయములు ఆ స్వామికి సమర్పించి, ఏంటి సృష్టి, ఏంటి స్థితి, ఏమిటి లయం, అపమార్గములను విసర్జించటం, సన్మార్గములలో ప్రయాణించగలగటం, దాన్ని అనుష్ఠానం చేసుకోగలగటం. ఆ విధంగా జీవనం వంశీ రవమైతే ఏమవుతుంది? అది ఒక పరమహంస. పరమహంసని ఎవరంటారంటే జ్ఞానులు అంటారు. అంటే జ్ఞానమయ జీవన విధానం అవుతుంది. స్వామి మనల్ని ఉద్ధరిస్తాడు. ఇదే నారాయణ సంవాదములో ఉన్న రసాన్నే నేను స్వామిని నుతిస్తూ మీకు అందించాను. కాబట్టి నేటి వరకు మనం చెప్పుకుంటూనే ఉన్నాం. మోక్ష సిద్ధికి ఏం కావాలండి అంటే ఒకటే ఆరాధనీయం ఒకటే. ఏంటది అంటే అంతరాత్మగా వెలుగొందే తత్వము. పలుకు యజ్ఞభావన మయంగా జీవనం అదేవిధంగా ఉంటే స్వామి తప్పకుండా మనలో నెలకొంటాడు. ఓ జగన్నాయక, నీ మూలాకారం ఏదయ్యా, ఎలా ఉంటుందన్నాడు నారదుడు. అంటే ఆయన చెప్తాడండి, ఏకాగ్ర చిత్తం ధరించవయ్యా అన్నాడు నారాయణుడు. ఎందుకు? చిత్తం పరిపరి విధాల పోతూ ఉంటుందండి.
దాన్ని ముందు నియంత్రించాలి. ఆపై నారదుడు గగన మార్గంలో ప్రయాణించి మేరు పర్వతంపై నియమంగా క్షీరసాగర ఉత్తర తీరంలో ఉన్నటువంటి శ్వేతద్వీపంలో నిరాహార నిర్మల జితేంద్రియులు చేపట్టినటువంటి వారిని, ఆ వ్రతం ఏదైతే వాళ్ళు చేపట్టారో అటువంటి వారిని, ఆ ఉత్తమ పురుషులను చూశాడు అని భీష్ముడు ధర్మరాజుకు చెప్తా ఉన్నాడు. ఎందుకని? సాంగత్యము ఎంత గొప్పగా ఉండాలో ఇక్కడ నిర్దేశిస్తూ ఉంది. సాంగత్య దోష మహాపాపం కాబట్టి సత్సాంగత్యం, దానికోసం అక్కడికి వెళ్ళాడు. ఆపై వారు సుగంధ శ్వేతాంగులు, వారి ఒళ్ళంతా కూడా ఎందుకని తపస్సిద్ధితో వాళ్ళు పండిపోయారు కాబట్టి అక్కడ దుర్గంధాలు మాలిన్యాలు ఉండవు. భూగోళాన్ని పాలిస్తూ ఉపరిచర వసువు అనే రాజు ఆచార పరాయణుడైనటువంటి వాడు, అతడు విష్ణు భక్తుడు, ఆయన తపస్సులో ఉన్నాడు అక్కడ. ఇంద్రుడు వచ్చి స్నేహాన్ని కోరి తన దగ్గరకు వస్తూ పోతూ ఉండమని దివ్యత్వాన్ని ఇచ్చాడు ఆ ఉపరిచర వసువుకు. ఓ విమానం కూడా ఇచ్చాడు ఇంద్రుడు. ఎందుకు? ఆయన దగ్గరికి వస్తూ పోతూ ఉండమన్నాడు కదా, అందుకు ఇచ్చాడు. ఆయన విమానంలో తిరుగుతూ ఉండటం చేత ఉపరిచరము అంటే పైన ఆకాశ మార్గం చరిస్తున్నాడు కనుక ఆ వసువుని ఉపరిచర వసువు అనేటువంటి పేరు సార్థకమైపోయింది. కల్పాదిలో మరీచి మొదలగు 11 మంది మునులు, చిత్తుడు, శిఖండి, స్వయంభువుడు అంటే మనువు, స్వయంభువ మనువు అనేక సంవత్సరములు విష్ణువుని గురించి వాళ్ళు తపస్సు చేశారు. విష్ణువు అదృశ్యంగా వారితో, మీరంతా ధర్మశాస్త్రాలు రచించనించి నన్ను ఆశ్రయించారు. విష్ణువు అప్పుడు కూడా దర్శనం లభించలే, అదృశ్యంగానే ఆయన చెప్పాడు. సరస్వతిని మీలో నిలుపవలయను అని ఆజ్ఞాపించాడు. అంటే మీ వలన ధర్మశాస్త్రాలు వెలుగొందుతాయి. అంగీరసునికి బృహస్పతి పేరున ఓ మేధావి జన్మిస్తాడు. అతని ద్వారా ధర్మశాస్త్ర గంధాన్ని నెలకొల్పండి అన్నాడు విష్ణువు. సరే, ఉపరిచర వసుడు మీరు రచించినటువంటి ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేయదగినటువంటి యోగ్యుడు. మరి ఎవరు చదవాలి ఇదంతా అధ్యయనం చేసి ఎవరు ప్రాచుర్యం అంటే ఉపరిచర వసువు, అతనికి ఆ జ్ఞానం ఉన్నది. కాబట్టి యజ్ఞయాగాది ఆచరణ, ఆ ఆచార నాయకుడు అవుతాడో ఆ ఉపరిచర వసువు. ఆపై వసువు యజ్ఞం ఆచరించారు. బృహస్పతి, మరీచి, ఆదిగాగల మహారుషులంతా, సప్త ఋషులందరూ కూడా పాల్గొన్నారు. ఆపై వారు శ్వేత దీపానికి వెళ్ళి అట ఋషుల ఎదుట కాంతిపుంజము దర్శించారు. ఆ కాంతిపుంజాన్ని దర్శించుకొని హే విష్ణు విశ్వరూప జయము జయము అంటూ ఆ కాంతిపుంజాన్ని ప్రార్థించారు. అదొక దివ్యమైనటువంటి వెలుగు. యజ్ఞంలో బలి ఇవ్వదగినటువంటిది మేక మాత్రమే అని వసుమహారాజు నిర్ణయించాడు. విష్ణు ప్రసాదంగా ఆయన బ్రహ్మలోకానికి శరీరంతో సహా గరుత్మంతుడు కొనిపోగా చేరుకున్నాడు. ఈయన ఉపరిచర వసువు కాబట్టి ఆయన ఏదో దివ్య విమానం ఇచ్చాడు కాబట్టి అందులో వెళ్ళలే, గరుత్మంతుడు తీసుకుని వెళ్ళాడు. అంత శ్వేత దీపంలో ఆ దివ్య పురుషులు, శ్వేత శరీరులు, వారితో కలిసి నారాయణుడు అక్కడ తపస్సు చేస్తూ ఉన్నాడు. విష్ణు స్తోత్రం చేశాడు వీళ్ళంతా. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఆయన తెలుపు, నలుపు, పసుపు, ఎరుపు, గోరోజనము, ఆకుపచ్చ రంగుల్లో సహస్ర శీర్షములు మీ మనోనేత్రములపై భక్తిగా శ్రద్ధగా విని ఆలకించి దర్శింతురుగాక. అయ్యా, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చరివిత చరణం కాదు ఇది, ఓ నివేదన. ప్రతి ఘట్టాన్ని మీకు నేను అందిస్తూ ఉన్నాను. ఒక నిష్ట ఏమిటంటే హిందువులందరికీ సాధ్యమైనంత వరకు ఈ మాధ్యమం ద్వారా నేను కనపడిన వినపడతామే నాకున్న సౌలభ్యం ఇదే. మైక్ కూడా లేదు. ఇంత ప్రయాస కూర్చి సాహసం చేసి మీకు ఎందుకు చెప్తున్నానంటే హిందూ సోదరుల బంధువులందరూ కూడా ఇది వినాలి. దీనివల్ల ఏమవుతుంది, చక్కటి ఫలితాలు మీరే అనుభవిస్తారు. మీతో కలిసి నేను పంచుకున్నవాడిని అవుతాను. కాబట్టి ఆదరించ ప్రార్థన. అప్పుడు విష్ణుమూర్తి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆయన తెలుపు, నలుపు,
పసుపు, ఎరుపు, గోరోచనము, ఆకుపచ్చ రంగులలో సహస్ర శీర్షములు, సహస్ర బాహువులు, సహస్ర పాదాలతో హేమవేదిక అంటే బంగారు వేదికపై కమలం, సృక్కు, స్రువము, అగ్ని ధరించి ఓంకారాన్ని ఉచ్చరిస్తూ గాయత్రి మంత్రాన్ని జపిస్తూ దర్శనమిచ్చాడు. అందరూ ప్రణమిల్లారు. మీ మనోనేత్రముల ద్వారా స్వామిని తప్పక ఆయన యొక్క కరుణా కటాక్షముచే మీరు దర్శించగలగాలని నేను మంగళాశాసనం గావిస్తూ స్వామిని వేడుకుంటున్నాను. మనందరికీ మీతో పాటు నాకు ఆ ఉత్తమ దర్శనాన్ని స్వామి అనుగ్రహించుగావుతా. అందరం శ్రీమద్రమారమణ గోవిందో హరి ఓం నమం నారాయణాయ. ఆ విష్ణుమూర్తి యొక్క దర్శనం వాళ్ళందరికీ దొరికింది. అంతా నారద, క్షేత్రజ్ఞుడు, జీవుడు, వాసుదేవుడు, సంకర్షణుడు అందరూ ఒకటేనయ్యా, అంతా నేనే. వాసుదేవుడు నా మనస్సు అయ్యా, అదే ప్రద్యుమ్నం. అహంకారమే సంకర్షణుడు, అదే అనిరుద్ధం. ప్రభువును 24 తత్వాలు కూడా నేనే. అవేంటో ఏదో పూర్వమే చెప్పుకున్నాం. కాబట్టి అందుకే పంచవింశకుడు అంటారు నన్ను. పరమపురుషుడం నేనే, నాకన్నా పరం లేదు. జీవశక్తి నేనే. చూడండి, స్వామిని మనలో ఎలా దర్శించాలి అంటే ఈ ఒక్క పదం చాలండి, జీవశక్తి నేనే. స్వామి చెప్తున్నాడు, మనలో ప్రాణం ఆయన ఉంటే వేడి ఉంటుంది, ఆయన లేకపోతే చల్లబడిపోతుంది. అగ్ని అదే దివ్య శక్తి, దివ్య కాంతి. మనిషిలో ఉన్నటువంటి తేజస్సు శవంలో ఉండదు కదా. ప్రాణం ఉంటే శివం, ప్రాణం లేకపోతే శవం. ఎంతకంటే నిదర్శనం ఏం కావాలి? కాబట్టి స్వామిని మనలోనే ఆత్మ సాక్షాత్కారం పొందుదురుగాక. జీవుడు మాయ, సృష్టికర్తను నేనే. జీవుడు నాతోనే ఉంటాడు. ఆదిత్యులు, మరుత్తులు, వసువులు, రుద్రులు, దేవగణాలు, బ్రహ్మ, వేదములు అన్నీ కూడా నా యొక్క మహిమయే. బ్రహ్మను నేనే సృష్టించానయ్యా. లోకహితం కోరి వరాహ, నారసింహ, పరశురామ, దశరథ, రామ, కృష్ణ అవతారాలన్నీ నావే, నేనే. నరనారాయణులు కూడా నేనే. మత్స్య, కూర్మ అవతారాలు నేనే అని విష్ణువు చెప్తా ఉన్నాడు. ఇది వేదాంత సారం, యోగ సారం, సాంఖ్య సారం. నారదుడు అందరికీ వివరించాడో నేను మీకు వివరిస్తూ ఉన్నాను అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. ఎంతటి స్థాయిలో ఉన్నదో, ఎటువంటి వాళ్ళు విన్నారో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మనకి ఎంతటి మహావైభవాన్ని స్వామి మనకు అనుగ్రహించాడు కదా. వినటానికి ఒక్క 17 నిమిషాలు ఏం కష్టమండి, ఆలోచించాలి. సీతారాం వ్యాసుడు మేరు పర్వతంపై వసిస్తూ తన శిష్యులకు వేదములో 4 పంచమ వేదంగా మహాభారతం నేర్పాడు. దీన్ని పంచమ వేదము అని అంటారు మహాభారతాన్ని. ఆ సమయంలో వైశంపాయనుల వారు, సుమంతుడు, పైలుడు, జైముని ఉన్నారు. ఈ 4 ఉన్నారు, వ్యాసుని యొక్క శిష్యులు కదా. నారములు అంటే ఏంటి? నీళ్లు, చాలాసార్లు చెప్పుకున్నాం. అయినము అంటే నివాసము. నారాయణుడు నీటిపై నివసించేవాడు. నీరు ప్రవాహము, అదొక స్రవంతి, అదే జీవనము, అదే ప్రాణము, అదే జ్ఞానము. నారా ప్లస్ అయినా నారాయణ అంటే అన్నమయం, జలమయం, అమృతమయం, వేదమయం, అన్నింటికీ పృష్ణి అనే పేరు. అదే నా గర్భం. పృష్ణి గర్భుడు అంటారు. అందుచే పృష్ణ గర్భుడు అంటారు. యాగ భాగాలు అపహరిస్తాను కనుక హరి, హరించేవాడు హరి, పాపహరి పాప. అది దాంతోపాటు యాగము యొక్క భాగములన్నీ కూడా ఆయనే తీసుకుంటాడు కాబట్టి హరి. గోవు అంటే భూమి. చూడండి, గోవు ధరిత్రి, భూమి, దాన్ని కాపాడుతాను. అందుకే
గోవిందనామం. యోగమే హిరణ్యం కాబట్టి హిరణ్య గర్భుడు అని అంటారు. యోగంలో ఏముంటుంది? భాషిస్తాం, వెలుగొందుతాం, స్వయం ప్రకాశమానం హిరణ్యం కాబట్టి హిరణ్య గర్భుడు. హరిహరుల మూలతత్వం ఒకటే. ఈయన హరే, ఆయన హరే. ఈయన హరిస్తాడు యోగ భాగములో, ఆయన హవిస్తాడు కదా. శివకేశ్వరులకు భేదం లేదయ్యా, ఎంచితే రౌరవాది నరకం అని నారదుడు వివరిస్తూ ఉన్నాడు. అంటే అందరికీ చిన్న విశ్లేషణ అండి. ప్రాణులకు ఆత్మ విష్ణువే. ఎక్కడున్నాడు ఆయన? మనలో ఉన్నాడు. మనలో ప్రాణం ఆయనే కదా, హరే కదా, ఆయనే పరమాత్మ కదా. ఇది ఎరిగినట్లయితే మనకు భక్తి ప్రాప్తిస్తుంది కదా, మనల్ని మనం ఉద్ధరించుకున్న వాళ్ళం అవుతాం కదా. ఆలోచించాలి సీతారాం. వినండి దయతో. శ్రీ రామాచార్యులను సబ్స్క్రైబ్ చేయండి. అయ్యా నేనంటే మీరు బాధపడతారు, మన్నించాలి. అభ్యర్థనలను కూడా చూడటం లేదు కొందరు. ఎప్పుడు వినేవాళ్లే వింటున్నారు. 353 మందికి పంపిస్తున్నానండి. ఆలోచించాలి. హైందవ సమాజం ఏ స్థాయిలో కొట్టుమిట్టులాడుతుందో నేను మళ్ళీ మళ్ళీ చెప్పవలసిన అవసరం ఉండదు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏది సర్వం శ్రీ సీతారామచంద్రచరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శ్రీ రామాచార్యులను సబ్స్క్రైబ్ చేయమనవి. సీతారాం.